చూసి ఇక్కడ మీరు ఏదైతే ఐడెంటిఫై చేశారో అవి ఇక్కడే ఉంటున్నాయా లేకపోతే మళ్ళీ మనకి చేంజ్ అవుతున్నాయా, వెళ్ళడం రావడం అలా ఏమన్నా చేంజ్ అవుతుంది? రెండు రకాల బర్డ్స్ ఉంటాయండి. ఒకటి ఇక్కడే ఉండేది, ఇక్కడే ఉంటాయి, అవి ఇయర్ లాంగ్ ఇక్కడే ఉంటాయి, ఫుడ్ అవైలబిలిటీ అది ఉంటది. సో అవి ఇయర్ లాంగ్ ఇక్కడే బ్రీడింగ్ చేసి ఇక్కడే ఉంటాయి. ఇంకొన్ని మైగ్రేటరీ బర్డ్స్ అంటారు, వేరే వేరే చోట్ల నుంచి మన దగ్గరికి వస్తాయి, అవి వచ్చి వెళ్ళిపోతాయి. సో అవి 3 months పాటే ఉంటాయి, 3 to 4 months ఉంటాయి మాక్సిమం. మన ఫిబ్రవరి వచ్చేసరికి వెళ్ళిపోతాం మొదలు పెడతాయి. బ్రాహ్మణి స్టార్లింగ్స్ అని, కామన్ స్టార్లింగ్స్ అని, మనకి గోరింకలు అంటాం కదా, గోరింకల్లో మన దగ్గర ఎప్పుడు ఒక నలుపుది ఒక బ్రౌన్ కలర్ గోరింకలు ఇంటి ముందు ఎప్పుడు మట్టి దగ్గర అక్కడికి ఆడతాం. అవి కాక ఇంకా 4 రకాల గోరింకలు యూరోప్ నుంచి, ఫ్రాన్స్ అటు సైడ్ నుంచి కూడా వస్తాయి. అవి కూడా చాలా లక్షల్లో వస్తాయి. వచ్చి మన పక్షుల్లో కూడా ఎట్లుంటది అంటే, ఇప్పుడు మనకి ఎలా పుట్టిల్లు అని ఉంటది కదా, మనం ఎక్కడ పుట్టినా మన సొంత ఊరు కానీ మనం వెళ్ళొస్తుంటాం. పర్పుల్ సన్ బర్డ్ అంటే అక్కడ వచ్చి కూర్చుంది కదా, అవి మన ఇంటి దగ్గర కూడా ఉంటాయండి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పూర్తిగా బ్లాక్ కలర్, ఇప్పుడు మీరు చూస్తుంది ఫీమేల్, మెయిల్ కేమో మొత్తం బ్లాక్ కలర్ లో ఉన్నట్టు ఒక వైలెట్ కలర్ మెరుస్తూ ఉంటుంది.